సంబంధించి నలుగురు పేర్లని అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి వచ్చాడు మీ కళలకు మారెక్కలు అన్నటువంటి వార్త వీళ్ళు కూడా హైలైట్ చేశారు. ఇంకొకటి కీలకమైన వార్తని బంగారు బాటలో ముడుపులు ఏపీలో నాయకులకు తెలంగాణలో అధికారులకు లంచాలు ఇవ్వడంలో డిస్టిలరీ కొత్త పొంత షాపుల నుంచి బంగారం కొన్నట్టు రికార్డులు సృష్టి ఆయా దుకాణాలకు చెక్కులు ఇచ్చి నగదుగా వెనక్కి చెక్కులు నగదుగా మార్చినందుకు 6% కమిషన్ మిగతా సొమ్ము నేతలు అధికారులకు లంచం కొన్న బంగారాన్ని డీలర్లకు గిఫ్ట్గా ఇచ్చినట్టు రికార్డులు ఇలా ఒక్క ఏడాదిలో 360 కోట్ల లావాదేవీలు నగల దుకాణ యజమానులకు ఇచ్చిన కమిషన్ పోను నాయకులు అధికారులకు 340 కోట్ల సమర్పణ అధిక భాగం ఆంధ్రప్రదేశ్లో ఓ బిగ్ షాట్కే తెలంగాణలో అధికారులకు ముట్టింది 15 కోట్లే ఓ అధికారి భార్య ఆసుపత్రి పెట్టుకోవడానికి సర్దుబాటు ఐటీ అధికారుల దాడులతో వెలుగులోకి వచ్చినటువంటి దందాంటో మంచి వార్తని హైలైట్ చేసింది. అది ఒక మద్యం తయారీ కంపెనీ ఏపీ తెలంగాణలో ఎక్కువగా అమ్ముడే ఓ ప్రముఖ బ్రాండ్ మద్యాన్ని తయారు చేస్తుంటుంది. ఆ కంపెనీకి సంగారెడ్డిలో మహారాష్ట్రలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలను మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వాల గుత్తాధిపత్యం ఉన్న నేపథ్యంలో కంపెనీలన్నీ రాజకీయ నాయకత్వాలు కొన్ని చోట్ల అధికారులకు ముడుపులు అది నగదు రూపంలోనే ముట్టజెప్పాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సదరు డిస్టిలరీ యాజమాన్యం నాయకులకు అధికారులకు లంచాలు ఇవ్వడం కోసం సరికొత్త అక్రమానికి తెరదీసింది. అందుకు ఆ సంస్థ ఎంచుకున్న మార్గం బంగారు దుకాణాలు జ్యువెలరీ షాపుల కమిషన్లను ఎరచూపి ఏడాదిలో 340 కోట్ల మేర ముడుపులను డబ్బు రూపంలో నాయకులు అధికారులకు సమర్పించుకుంది. ఈ ముడుపులు ఎక్కువ భాగం ఏపీలోని ఒక బిగ్ షాట్కి ముట్టినట్టు సమాచారం. తెలంగాణలోని 2 కీలక అధికారులకు 15 కోట్లకు పైగా అందినట్టు తెలిసింది. ఒక అధికారి భార్య ఆసుపత్రి పెట్టుకోవడానికి కూడా డబ్బును సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ డిస్టిలరీ యాజమాన్యం నుంచి ఆమ్యామ్యాలు పుచ్చుకున్న లంచావతారాలు ఎవరు దీనికి ఇంకా లింకులు ఉన్నాయనే కోణంలో కేంద్ర దర్యాప్తు బృందాలు కూపీలు అవుతున్నాయి. మద్యాన్ని తయారు చేసే ఆ డిస్టిలరీ 2 తెలుగు రాష్ట్రాలకు నెలకు 4 లక్షల కేసులు ఒక్క కేసులో 12 పుల్ బాటిళ్ళు ఉంటాయి మద్యాన్ని సరఫరా చేస్తుంది. ఇందులో 3 లక్షల కేసులకు ఏపీకి 1,00,000 కేసులు తెలంగాణకు సరఫరా చేస్తుంది. తమ కంపెనీ సరుకును ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో కొనేలా చేసేందుకు నాయకులు అధికారులకు లంచాలు ఇస్తూ వస్తుంది. ముడుపుగా ఇవ్వాల్సిన నగదును సమకూర్చుకోవడానికి డిస్టిలరీ యాజమాన్యం కొన్ని జ్యువెలరీ షాపులతో కుమ్మక్కైంది. వారికి చెక్కులు ఇచ్చి బంగారం